సింహరాశి వారికి ఏప్రిల్ 8వ తేదీ బుధవారం అనగా రేపటి రోజున దినఫలితాల ప్రకారం మీ జీవితంలో జరిగేటువంటి పూర్తి అంశాల గురించి, అలాగే రేపటి రోజు మీకు ఒక సాధారణంగా కనిపించిన బయటకు లోపల మాత్రం చాలా పెద్ద మార్పులకు తీసుకురాగల రోజు అండి. అందుకే ఈరోజు మీరు వినబోయే ప్రతి మాటను జాగ్రత్తగా గమనించాలి, పూర్తిగా అర్థం చేసుకోవాలన్నమాట. ఈరోజు ఉదయం లేచిన దగ్గర నుండి మీ మనసులో కొంచెం ఆందోళన, ఒక తెలియని టెన్షన్ కనిపించవచ్చు. ఎందుకో మీకు అర్థం కాకపోయినా ఏదో జరగబోతుంది అనే ఫీలింగ్ మీలో ఉంటుంది. ఇది యాదృచ్ఛికం కాదు. రేపటి రోజు మీ జీవితంలో జరిగే పరిణామాలకు ఇది ఒక చిన్న సంకేతం. ఉదయం నుండి మధ్యాహ్నం వరకు మీరు సాధారణ పనుల్లోనే బిజీగా ఉంటారండి. ఉద్యోగం, వ్యాపారం, కుటుంబం ఇవన్నీ రొటీన్ లాగే సాగుతాయి. కానీ మధ్యలో కొన్ని చిన్న చిన్న సంఘటనలు మీ దృష్టిని ఆకర్షిస్తాయి. ఎవరైనా మీతో మాట్లాడే విధానం, ఒక కాల్, ఒక మెసేజ్ ఇవి మీలో ఆలోచనలను పెంచుతాయన్నమాట. అసలు ట్విస్ట్ మాత్రం సాయంత్రం వైపు మొదలవుతుంది. మీ జీవితంలో ఒక వ్యక్తి, ముఖ్యంగా ఒక స్త్రీ మీ ముందుకు వచ్చే అవకాశం అయితే ఉంది. కాబట్టి ఇది కొత్త పరిచయం కావచ్చు, లేదా మీకు ఇప్పటికే తెలిసిన వ్యక్తి కావచ్చు. ఆమె ప్రవర్తన, మాటలు, మీపై చూపే శ్రద్ధ ఇవన్నీ మీకు మొదట్లో ఒక నమ్మదగినట్లుగా మీకు అనిపిస్తాయి. కానీ మీరు కూడా ఆమెతో ఓపెన్ అవ్వాలని అనిపిస్తుంది, మీ మనసులోని విషయాలు చెప్పాలని అనిపిస్తుంది. కానీ ఇప్పుడే మీరు జాగ్రత్త పడాలి. ఎందుకంటే ఆ వ్యక్తి వల్ల మీ జీవితంలో ఒక పెద్ద మార్పు సంభవించే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. అది మంచిదైనా చెడైనా అనేది పూర్తిగా మీ నిర్ణయంపై ఆధారపడి ఉంటుందండి. ఒకసారి మీరు ఆలోచించకుండా ముందుకు వెళ్ళిపోతే మీ ప్రశాంతత ఒక్కసారిగా దెబ్బతినే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఇది ఇలా మారుతుందని నేను ఊహించలేదు అనే పరిస్థితి కూడా రావచ్చు అనమాట. అందుకే రేపటి రోజున మీరు ఒక విషయం గుర్తుంచుకోండి, ప్రతి మాటను కొలిచిపోసి మాట్లాడండి. ఎవరికైనా నమ్మే ముందు ఆలోచించండి, భావోద్వేగాలకు లోనవ్వకుండా చూడండి. అలాగే ఈరోజు మీరు ఒక హెచ్చరిక కూడా, మీకు ఒక అవకాశం కూడా మీరు జాగ్రత్తగా ఉంటే అదే పరిచయం మీకు మంచి మార్గం చూపించవచ్చు. లేకపోతే అదే విషయం మీ జీవితాన్ని తలకిందులు కూడా చేయగలదు. కాబట్టి సింహరాశి వారు రేపటి రోజున ప్రతి అడుగు ఆచితూచి వేయాలి. ప్రతి పరిస్థితిని గమనిస్తూ ముందుకు సాగాలి. ఇది సాధారణ రోజు కాదు, మీ నిర్ణయాలతో మీ భవిష్యత్తు మారే రోజు. కాబట్టి సింహరాశి వారు ఇప్పుడే కనుక మన ఛానల్ని ఎవరైనా సరే మొట్టమొదటిగా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి. ఈ వీడియో నచ్చితే ఇంకొంతమంది సింహరాశి జాతకులకు తప్పకుండా షేర్ చేయండి. ఇప్పుడు సింహరాశి వారి దిన ఫలితాలు, రేపటి రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి తెలుసుకుందాం. రాశి చక్రంలో, అలాగే సింహరాశి జ్యోతిష రాశి చక్రంలో 5వ రాశి. ఇది శక్తి, నాయకత్వం, గౌరవం సూచించే రాశి. ఈ రాశి వారు సహజంగానే లీడర్ లక్షణాలను కలిగి ఉంటారండి. మఖా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వ పలుగుని 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర పలుగుని 1వ పాదం. ఈ నక్షత్రాల్లో జన్మించిన వారు సింహరాశి వారు. సింహరాశి వారు చాలా ప్రత్యేకమైనటువంటి వ్యక్తిత్వాన్ని కలిగినటువంటి వారు. సహజంగానే లీడర్షిప్ క్వాలిటీ ఉంటుంది. గౌరవం, ప్రతిష్ట అంటే చాలా ఇష్టం. ఎవరి ముందు తక్కువగా కనిపించడం ఇష్టపడరు. చాలా ధైర్యంగా ముందడుగు వేస్తూ ఎప్పుడు కూడా నేరుగా మాట్లాడే స్వభావాన్ని కలిగి ఉంటారు. కానీ కొన్నిసార్లు కోపం కూడా ఎక్కువగా ఉంటుంది. వీరి గొప్పతనం, ధైర్యం, నాయకత్వం. వీరి బలహీనత, అహంకారం, త్వరగా కోపం ఎప్పుడు కూడా వస్తూ ఉంటాయన్నమాట. మీకు రేపటి రోజున కలిసి వచ్చే రంగు బంగారు రంగు, అలాగే పసుపు. ఈ రంగులు అదృష్టాన్ని పెంచుతాయండి. అలాగే రేపటి రోజు ఈ రంగులు ఉపయోగిస్తే చాలా మంచిది. కలిసి వచ్చే సంఖ్య 1 మరియు 5 చాలా శుభప్రదం. ఈ సంఖ్యలతో సంబంధాలు, సమయాలు, నిర్ణయాలు మీకు బాగా కలిసి వస్తాయి. తూర్పు దిక్కు వైపు ప్రయాణం చాలా శుభకరంగా ఉంటుంది. ఈ దిశలో వెళ్ళడం వల్ల మంచి అవకాశాలు, శుభ సూచనలు వచ్చే అవకాశం కూడా ఉంది. రేపటి రోజు సింహరాశి వారికి అవకాశాలు కూడా ఉన్నాయి, పరీక్షలు కూడా ఉన్నాయి. మీరు ధైర్యంగా ఉండే విజయం మీదే. కానీ తొందరపడే నిర్ణయాలు తీసుకుంటే సమస్యలు రావచ్చు. మొత్తం మీద సింహరాశి వారికి రేపటి రోజు జాగ్రత్త, ధైర్యం, విజయం అనే ఫార్ములాతో ముందుకు సాగాలి. మీరు కంట్రోల్లో ఉంటే రేపటి రోజు మీకు మంచి ఫలితాలు కూడా ఇస్తుంది. సింహరాశి వారికి రేపటి రోజున చాలా కీలకమైనటువంటి హెచ్చరిక ఉందండి. ఒక స్త్రీ వల్ల మీ జీవితంలో భారీ మార్పులు సంభవించే అవకాశం అయితే ఉంటుంది. ఈ విషయం చిన్నది కాదు. మీరు నిర్లక్ష్యం చేస్తే మీ జీవితమే తలకిందులు అయ్యే పరిస్థితి కూడా రావచ్చు. కాబట్టి మొదట్లో ఆ వ్యక్తి మీకు చాలా మంచిగా కనిపిస్తుంది, మీతో ప్రేమగా మాట్లాడుతుంది, మీకు అర్థమైనట్లు, మీకు దగ్గర అవుతున్నట్లు ప్రవర్తిస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ అసలు ట్విస్ట్ ఉందండి. ఆమె మీ ముందుకొచ్చి మంచిగా నటిస్తూ మీ వెనకాల మాత్రం మీకు ఇబ్బంది కలిగించే విధంగా వ్యవహరించే అవకాశం కూడా ఉంటుంది. మీరు చెప్పిన మాటలు, మీ నమ్మకాలు, మీ బలహీనతలు ఇవన్నీ గురించి గమనించి సరైన సమయంలో మీ మీదే ఉపయోగించే పరిస్థితి రావచ్చు. అందుకే ఒక విషయం గుర్తుంచుకోండి, ప్రతి దగ్గర అవ్వడం నిజం కాదు, ప్రతి నవ్వు నమ్మకం కాదు. కొన్ని చిన్న చిన్న ప్రమాదాలు లేదా ఇబ్బందులు కూడా కలగవచ్చు. పెద్ద గండాలైతే కావు, కానీ నిర్లక్ష్యం చేస్తే పెద్ద సమస్యలుగా మారే అవకాశం ఉంటుంది. అవి ఏంటంటే మాటల్లో అపార్థం, సంబంధాలు, తగాదాలు, చిన్నపాటి ప్రమాదం లేదా తడబాటు. ఇవన్నీ స్త్రీ వల్ల మీకు ఆ వ్యక్తి ప్రభావం వల్ల కలగవచ్చు. కానీ ఎవరికైనా వెంటనే రేపటి రోజున నమ్మొద్దండి. మీ వ్యక్తిగత విషయాలను బయట పెట్టుకోవద్దండి.
భావోద్వేగంగా రియాక్ట్ అవ్వకండి. ప్రతి పరిస్థితిని గమనిస్తూ ముందుకు సాగండి. మీ ముందుకు మంచిగా నటిస్తూ మీ వెనకాల గోతులు త్రవ్వే వ్యక్తులు ఉన్నారు. అందుకే అనే విషయాన్ని ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. మీరు ఒక అడుగు తప్పు వేస్తే అది మీ జీవితాన్ని తలకిందులు చేసే అవకాశం అయితే ఉంటుంది. కానీ మీరు జాగ్రత్తగా ఉంటే అదే మీ పరిస్థితిని మీరు కూడా మీకు అనుకూలంగా కూడా మార్చుకోగలుగుతారు. చివరిగా ఒక మాట అండి, మీ జీవితాన్ని మార్చేది వాళ్ళు కాదు, మీ నిర్ణయాలు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఆలోచించి ఏదైనా సరే ముందుకు వెళ్ళండి. ఇక సింహరాశి వారికి రేపటి రోజున అన్ని రంగాల వారికి అనుకూలంగా ఉంది. ఉద్యోగ వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి రేపటి రోజున పనుల్లో ముందుకెళ్ళే అవకాశం అయితే ఉంటుంది. ఆఫీస్లో మీ పనికి గుర్తింపు రావచ్చు. పెండింగ్ పనులు పూర్తవుతాయి. బిజినెస్లో చిన్న లాభాలు కలుగుతాయి. మీరు ప్రయత్నిస్తే మంచి ఫలితం ఖాయం. ఇక ఆర్థిక రంగంలో ఉన్నటువంటి వారికి డబ్బు విషయంలో ఆదాయం వస్తుంది, కానీ ఖర్చులు కూడా ఉంటాయండి. కాబట్టి డబ్బును ప్లాన్ చేసుకుంటే లాభం మిగులుతుంది. ఇక విద్య మరియు చదువు విషయానికి వస్తే స్టూడెంట్స్కి అయితే కొత్త విషయాలు అర్థమవుతాయి. చదువుపై ఫోకస్ పెరుగుతుంది. కొంచెం శ్రమ పడితే మంచి రిజల్ట్ కూడా వస్తుంది. ఇక సంబంధాల్లో కొంత చురుకుదనం అంటే కొంచెం దగ్గరదనం పెరుగుతుందన్నమాట ప్రేమ సంబంధాల్లో. కానీ చిన్న అపార్థాలు వచ్చే అవకాశం కూడా ఉంది. కూల్గా మాట్లాడితే సమస్యలు సులభంగా సెట్ అవుతాయి. ఇక మీ బంధం మరింత బలపడుతుంది. మీ పెళ్ళికి పెద్దలు తప్పకుండా ఒప్పుకునేందుకు అవకాశం కూడా ఉంటుంది. అలాగే కుటుంబం ఇంట్లో శుభకార్యాల చర్చలు జరగవచ్చు. చిన్న చిన్న మాటల వల్ల గొడవలు కూడా రావచ్చు. శాంతంగా ఉంటే ఇంట్లో ఆనందం కూడా ఉంటుంది. అవసరమైనటువంటి ప్రయాణాలు ఫలితం ఇస్తాయండి. కొత్త పరిచయాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. తొందరపడకుండా ప్లాన్ చేసి వెళ్తే చాలా మంచిది. ఆరోగ్యం సాధారణంగానే ఉంటుంది, కానీ అలసట లేదా తలనొప్పి రావచ్చు. కాబట్టి విశ్రాంతి తీసుకోవడం చాలా ముఖ్యం. మొత్తం మీద చూసుకుంటే అన్ని రంగాల అనుకూలత అంటే జీవితంలో ప్రతి ముఖ్యమైన విభాగంలో చిన్న చిన్న అవకాశాలు సానుకూల ఫలితాలు కనిపిస్తాయి. కానీ ఒక చిన్న జాగ్రత్త, మీరు ఎలా ఉపయోగించుకుంటున్నారో అదే ఫలితం అయితే ఇస్తుందన్నమాట. సింహరాశి వారు రేపటి రోజున అవకాశాలను పట్టుకోండి, జాగ్రత్తలను కూడా మర్చిపోద్దండి. అలా చేస్తే ప్రతి రంగంలో మీకు విజయం దగ్గర అవుతుందన్నమాట. ఇంకా సింహరాశి వారికి కొన్ని విషయాలు ప్రత్యేకంగా జాగ్రత్తలు అయితే అవసరం. ముఖ్యంగా ఆరోగ్యం, కుటుంబం, ప్రేమ, ఈ 3 రంగాల్లో మీరు కాస్త అప్రమత్తంగా ఉంటే రోజు సాఫీగా సాగుతుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలండి. రేపటి రోజు మీ ఆరోగ్యం సాధారణంగా ఉన్న చిన్న చిన్న సమస్యలు ఇబ్బంది పెట్టే అవకాశం అయితే ఉంటుంది. సమయానికి ఆహారం తీసుకోండి. ఎక్కువ ఒత్తిడి తీసుకోవద్దండి. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తలు తప్పకుండా ఉంచుకోండి. ఇక తలనొప్పి, అలసట ఉంటే వెంటనే విశ్రాంతి తీసుకోండి. ముఖ్యంగా చిన్న నిర్లక్ష్యం కూడా చిన్న ప్రమాదానికి దారితీయచ్చు. కాబట్టి జాగ్రత్త. కుటుంబ విషయంలో చిన్న చిన్న విషయాలు పెద్ద గొడవకు దారితీసే అవకాశం ఉంది. మీరు కోపంతో మాట్లాడకండి. పెద్దల మాటలు వింటూ ఉండండి. చిన్న విషయాలను పెద్దగా తీసుకోవద్దండి. ఎవరి మాటనైనా వెంటనే రియాక్ట్ అవ్వకుండా ఉండండి. శాంతంగా ఉంటే సమస్యలు సగం తగ్గిపోతాయన్నమాట. ఇక ప్రేమ సంబంధాల్లో కొంత టెన్షన్ రావచ్చండి. అనుమానాలు పెట్టుకోవద్దు. మాటలు జాగ్రత్తగా మాట్లాడండి. ఎమోషన్లో వెంట నిర్ణయాలు తీసుకోవద్దు. అపార్థం వస్తే వెంటనే క్లియర్ చేసుకోండి. ఒక చిన్న మాట కూడా పెద్ద అపార్థంగా మారే అవకాశం కూడా ఉంటుంది. ఇక ఆరోగ్యం, శరీరాన్ని కాపాడుకోండి. కుటుంబం మాటను కంట్రోల్ చేయండి. ప్రేమ, భావోద్వేగాన్ని కంట్రోల్ చేయండి. ఈ 3 కంట్రోల్లో ఉంటే రేపటి రోజు మీకు సాఫీగా శాంతంగా గడుస్తుందన్నమాట. ఏదైనా సరే జాగ్రత్తగా ఉండండి. తగు జాగ్రత్తలు పాటించండి. ఇక ఈ యొక్క సింహరాశి వారికి ఒక ప్రత్యేకమైన లక్షణం ఉంటుంది. ఇతరులను గుడ్డిగా నమ్మే స్వభావం. నిజమేనండి. వాళ్ళు ఎవరికైనా నమ్మితే హృదయపూర్వకంగా నమ్ముతారు. ఏమాత్రం అనుమానం లేకుండా తమ మనసు మొత్తం పెట్టేస్తారు. అందుకే చాలాసార్లు నమ్మిన వాళ్ళ చేతిలోనే మోసపోయే పరిస్థితులు ఎదుర్కొంటారు. ఇది వారి బలహీనత కాదు, ఇది వారి మంచితనం. చిన్నప్పటి నుంచే సింహరాశి వారి జీవితాన్ని చాలా దగ్గరగా చూశారు. ఇతర పిల్లలు స్కూల్కి వెళ్ళి ఆనందంగా చదువుకుంటూ గడిపినప్పుడు వీళ్ళు మాత్రం చిన్న వయసులోనే బాధలు, కష్టాలు, బాధ్యతలు అనుభవించారండి. కుటుంబ పరిస్థితులు, ఆర్థిక ఇబ్బందులు, మానసిక ఒత్తిడి, ఇలాంటి ఎన్నో పరిస్థితులు వీరిని చిన్న వయసులోనే మానసికంగా బలంగా మార్చాయి. అందుకే వీరు సాధారణంగా కనిపించిన లోపల మాత్రం చాలా బలమైనటువంటి వ్యక్తులు. వీరు పడిన కష్టం ఎప్పటికీ వృధా కాదు. జీవితంలో ఆలస్యంగా అయినా సరే ఒక మంచి స్థాయికి ఎదగడం తప్పకుండా ఖాయం. ఎందుకంటే వీరిలో ఉన్న పట్టుదల, కష్టపడే తత్వం, తిరిగి లేవగల శక్తి, ఇవన్నీ వీరిని ఒక రోజు తప్పకుండా ఉన్నత స్థాయికి తీసుకెళ్తాయండి. ఒక విషయం మాత్రం గుర్తుంచుకోవాలి, మీ మంచితనాన్ని అలాగే ఉంచుకోవాలన్నమాట. కానీ ఎవరిని నమ్మాలో, ఎవరిని దూరం పెట్టాలో తెలుసుకోండి. అప్పుడు మీరు పడిన ప్రతి కష్టం మీ విజయానికి మెట్టు అవుతుంది. చివరిగా ఒక మాట, సింహరాశి వారి కష్టపడే తత్వం ఎక్కువగా ఉంటుంది, కానీ అందుకునే స్థాయి కూడా అంతే పెద్దదిగా తప్పకుండా ఉంటుందన్నమాట. ఏ విషయంలోనైనా తగు జాగ్రత్తలుగా, మాట విషయంలో కానీ, కోపం విషయంలో కానీ తగ్గించుకుంటే, తగు జాగ్రత్తలు పాటిస్తే చాలా మంచిది. చూశారు కదండి సింహరాశి వారు. ఇలాంటి రోజువారీ రాశి ఫలాలు మీకు ఉపయోగపడితే తప్పకుండా మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. మీకు దగ్గర వారితో ఈ సందేశాన్ని, ఈ విషయాలన్నీ కూడా తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. మరో
కొత్త రోజు అంటే మరో కొత్త సందేశంతో తప్పకుండా మళ్ళీ కలుద్దాం. అంతవరకు ధైర్యంగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి, ఆనందంగా జీవించండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చింది, యూస్ఫుల్ అనిపించింది, ఉపయోగపడింది అని అనిపిస్తే లైక్ చేయడం మాత్రం మర్చిపోతండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. సర్వేజన సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.